బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్. అంటే అది మనని ఫిజికల్ గా మెంటల్ గా ఎంతో మార్చేస్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ సర్జరీ చేయించుకునే ముందు ఒకవేళ మనం ప్రీవియస్ పేషెంట్స్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా లైఫ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నట్టయితే అది మనకి పోస్ట్ ఆప్ లో రికవరీకే గానీ లేదా ఇంకేదైనా మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ని గానీ ప్రాపర్ గా కాంబాట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. హాయ్, నేను ఇన్ఫార్మ్ కాస్మెటిక్ సర్జరీ నుంచి డాక్టర్ దుష్యంత్ కాల్వన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం లైఫ్ ఆఫ్టర్ ఇంప్లాంట్స్ అంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్చుకుందాం. దీనికోసం మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఒకటి సైకలాజికల్ రికవరీ, ఒకటి ఫిజికల్ రికవరీ. ఫిజికల్ గా ఎలా ఉంటుందంటే సూన్ ఆఫ్టర్ ఇంప్లాంట్ పెట్టించుకోగానే మనకు ఫస్ట్ 1 వీక్ లో ఎలా ఉంటుందంటే ఒక రకమైన బరువు పెట్టినట్టు ఉంటుంది ఛాతి మీద. ఎగ్జాంపుల్ 300cc ఇంప్లాంట్ తీసుకుంటే అది ఒక 300 to 400 grams ఉంటుంది ఈచ్ ఇంప్లాంట్. సో మనకి ఛాతి మీద ఒక 300 to 400 grams వెయిట్ పర్మనెంట్ గా పెట్టేసినట్టు ఉంటుంది. సో దీన్ని మన బాడీ అలవాటు చేసుకుంటుంది. ఈ అలవాటు కావడానికి వారం లేదా 2 వారాలు పడుతుంది. సెకండ్, మన ఇంప్లాంట్ పెట్టినప్పుడు మన స్కిన్ లో అంటే ఛాతీలో ఉండే స్కిన్ లోపల మన స్కిన్ కిందనే ఇంప్లాంట్ పెడుతున్నాం కాబట్టి ఆ స్కిన్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది. అంటే టైట్ గా, ఫర్మ్ గా, ఎక్కువగా గట్టిగా మనకు ఉండే ఫీలింగ్ ఉంది. దీంతో సర్జరీ ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటే వాపు, ఏ ప్రతి సర్జరీలో వాపు సహజంగానే వస్తుంది. అలాగే ఈ సర్జరీలో కొంతవరకు వాపు వస్తుంది. సో ఈ వాపు, ఇంప్లాంట్ ఇవన్నిటిని స్కిన్ ని బాగా స్ట్రెచ్ చేసి బాగా టైట్ ఫీలింగ్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఈ వాపు మనకు ఫస్ట్ 1 వీక్ లో తగ్గిపోతుంది. అలాగే ద సేమ్ టైం మనకి స్కిన్ కూడా మెల్లిమెల్లిగా స్లోగా రిలాక్స్ అవడం అనేది జరుగుతుంది. ఈ రిలాక్సేషన్ కావడానికి ఆల్మోస్ట్ 1 month పడుతుంది. అంటే 1 month అలాగే ఉండి 1 month కాగానే అలాగే చేంజ్ కాదు, కాకపోతే ఓవర్ ది 1 month స్లోగా స్కిన్ అనేది రిలాక్స్ అవడం జరుగుతుంది. ఈ ఫుల్నెస్, ఈ టైట్నెస్ తగ్గిపోవడమే కాకుండా సర్జరీ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏముంటుంది, అంతో ఇంతో నొప్పి కూడా ఉంటుంది. దానికి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది సరిగ్గా వాడుకుంటూ మీరు ఈ 1 month వెయిట్ చేసినట్లయితే నొప్పి తగ్గుతుంది, టైట్నెస్ తగ్గుతుంది. అలాగే ఆ హెవీ ఫీలింగ్ అనేది పూర్తిగా తగ్గిపోయి మీకు 1 month తర్వాత యాక్చువల్లీ ఫిజికల్ కంఫర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈలోగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అవేంటంటే ఎక్కువగా ఫిజికల్ గా మూమెంట్ ఇవ్వకపోవడం, అంటే చేతుల్ని ఊపేయడం కానీ, స్ట్రెచ్ చేయడం కానీ, బరువులు ఎత్తడం కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనడం కానీ, గెంతడం, దూకడం ఇలాంటివి ఫాస్ట్ గా మూమెంట్స్ చేయడం, ఇవన్నీ కొన్ని ఫస్ట్ 1 month లో రెస్ట్రిక్ట్ చేసుకోవడం మంచిది. అలా చేసుకున్నట్లయితే మీకు రికవరీ కూడా చాలా క్విక్ గా ఉంటుంది. ఇది మనకు ఫిజికల్ చేంజెస్, వాటిని ఎలా ఎదుర్కోవాలో. నెక్స్ట్ సైకలాజికల్ చేంజెస్. సైకలాజికల్లీ ఎలా ఉంటుందంటే ప్రతి పేషెంట్ కూడా ఒక పక్క ఎక్సైట్మెంట్, ఓ పక్క టెన్షన్. ఎక్సైట్మెంట్ ఎందుకంటే ఇది మనం చేయించుకునేదే మన ఫిజికల్ గా ఇంప్రూవ్మెంట్, మన డ్రెస్సింగ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్, మన కాన్ఫిడెన్స్ రావడానికి చేయించుకుంటాం. సో ఒక యాంటిసిపేషన్ అనేది ఉంటుంది. ఈ రిజల్ట్ తో నేను ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎంత బాగా నా లైఫ్ ఇంప్రూవ్ అవుతుందనే ఒక ఎక్సైట్మెంట్ ఓ పక్క యాంగ్జైటీ. ఎస్పెషల్లీ ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో మనకి ఎప్పుడైతే ఫిజికల్ గా పెయిన్ ఉంటుందో, ఫిజికల్ గా టైట్నెస్ ఇంకా బరువు ఉంటుందో, ఆ టైంలో యాంగ్జైటీ కూడా డెవలప్ అవడం చాలా కామన్. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా, ఈ నొప్పి ఇలాగే ఉండిపోతుందా, ఈ టైట్నెస్ ఇలాగే ఉంటుందా, రిజల్ట్స్ అసలు నేను అనుకున్నట్టు లేవు ఎందుకంటే ఇది బాగా టైట్ గా ఉంది. సో ఇలాంటి యాంగ్జైటీ ఫీలింగ్స్ చాలా కామన్ గా ఫీల్ అవుతుంటారు. ఎలాగైతే మనకు ఫిజికల్ గా రికవరీ గ్రాడ్యువల్ గా ఓవర్ 4 weeks అవుతుందో, అలాగే ఈ యాంగ్జైటీ కూడా కొంత మనం ఇది తెలుసుకున్నట్టయితే ముందుగానే సర్జరీ ముందు మనకు ఈ యాంగ్జైటీని కంట్రోల్ గా ఉంచి మనము కొంచెం రిలాక్స్ గా రికవర్ అవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీలింగ్స్ అన్ని చాలా టెంపరీ ఫీలింగ్స్ మాత్రమే. సో ఈ ఫస్ట్ 1 month దాటి మనకు ఫిజికల్ గా రికవర్ అయిపోయి ఈ యాంగ్జైటీ పోయాక మిగిలేది సాటిస్ఫాక్షన్ మాత్రమే. సో ఇది 99% ఆఫ్ ఇంప్లాంట్ సర్జరీ పేషెంట్స్ చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకు ఇది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను, ఫుల్లీ సాటిస్ఫైడ్ అనేది మిగులుతుంది మీకు లాస్ట్ లో.